ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. మధ్యాహ్నం హన్మకొండలో అమిత్ షా సభ జరగనుంది. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ సభ ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఓరుగల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. అన్ని పార్టీలు కూడా గెలుపు దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా బహిరంగ సభల ద్వారా ప్రజలకు తమ మేనిఫెస్టో కావచ్చు, తమ విధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి మహబూబాద్ లో రాజ్నాథ్ సింగ్ సభ నిర్వహించారు. అదేవిధంగా ఈ రోజు అమిత్ షా కూడా వరంగల్ రానున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం హన్మకొండలో ఉన్న జేఎన్ఎస్ లో ఉన్నాం. జేఎన్ఎస్ లో అమిత్ షా పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మహబూబాద్ చూస్తే ఇటు సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు చోట్ల కూడా అంటే ఇటు వరంగల్ అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తుతుందని చెప్పొచ్చు కదా. కొద్ది రోజులుగా చూస్తుంటే ప్రచారాలకు సంబంధించినటువంటి చూస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో బహిరంగ సభలు లేదా గ్రామాలకు సంబంధించినటువంటి మీటింగ్లు ఇలాంటి వాటి మీదనే ఎక్కువగా దృష్టి సారించారని చెప్పొచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సంబంధించినటువంటి పర్యటన ఇది. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే అమిత్ షాకు చూస్తే Z+ కేటగిరీలో ఉన్నాడు. అందుకనే ఆ బందోబస్తుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేక దృష్టి సారించారని చెప్పొచ్చు. ఇప్పటికే జాతీయ భద్రతకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ సభ ఏర్పాట్లు అదేవిధంగా కావాల్సినటువంటి భద్రత వీటన్నిటి మీద కూడా 1-2 సార్లు రిహార్సల్స్ కూడా చేశారని చెప్పొచ్చు. ఎవరికి ఎక్కడెక్కడ కేటగిరీ ఉండాలి, తర్వాత బందోబస్తుకు సంబంధించినటువంటి ఎలాంటి చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులకు సూచనలు చేస్తున్నారు. బందోబస్తులో ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదనే చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్ షాకు సంబంధించినట్టు చూస్తే 1:30కు కరీంనగర్ పర్యటన ముగించుకుని 1:30 వరకు ఆయన హన్మకొండకు చేరుకుంటారు. హన్మకొండలో ఇక్కడ బహిరంగ సభ ద్వారా బీజేపీకి సంబంధించినటువంటి ప్రజా సభలో పాల్గొంటారు. ఇక్కడ ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 7 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణకు సంబంధించినటువంటి వాటన్నిటిని తీసుకోవడం, అదేవిధంగా పోలీసుకు సంబంధించిన సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. జాతీయకు సంబంధించిన ఓ పార్టీ అధ్యక్షుడు, అది కూడా కేంద్రంలో అధికారంలో పార్టీ బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కావడంతో బందోబస్తుకు సంబంధించినటువంటి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పచ్చు. ఇక మహబూబాద్ సంబంధిస్తే మహబూబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు వస్తున్నారు. అక్కడ బహిరంగ సభ 4 గంటలకు షెడ్యూల్ ప్రకారం కూడా జరగాల్సి ఉంది. అయితే 5 గంటల తర్వాతనే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుంటారు అనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాద్ లో ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందే, ఆయన రావడానికి ముందే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రసంగాలన్నీ పూర్తి చేస్తారు. ముఖ్యమంత్రి రావడం నేరుగా ఆయన ప్రసంగం పూర్తి చేసుకుని వెళ్లిపోవడం లాగానే ప్లాన్ చేశారు అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా. ప్రస్తుతం ఈ 2 చోట్ల కూడా ఊరెత్తే విధమైనటువంటి ప్రచార సభలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కూడా ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వీటన్నిటిని దృష్టిలో కొని బీజేపీకి సంబంధించి కూడా అంటే ఎక్కడ వచ్చే వాళ్ళకు కావచ్చు ఎవరికి ఇబ్బంది కాకుండా టెక్నాలజీ ఉపయోగించుకొని కూడా మరి ఈ టెన్స్ కానీ ఇవన్నీ కూడా సరే అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఎండ తీవ్రతకు తగ్గట్టుగా కూడా వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ చేశారు చెప్పవచ్చు. ఇక్కడ నీడ ఉండడం, ఇబ్బందులు కాకుండా కావాల్సినటువంటి మంచినీళ్లు కావచ్చు లేదా మజ్జిగ ప్యాకెట్లు వీటన్నిటి కూడా చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సభకు సంబంధించి కూడా 4 గంటలకు జరుగుతుంది కాబట్టి 3 గంటల తర్వాత నుంచే జన సమీకరణ చేయాలి. వచ్చే ప్రజలకు ఇబ్బంది కాకుండా కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికైతే వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రచార హోరు కూడా అదే స్థాయిలో వేడిని పుట్టిస్తుంది అని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఓరుగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సభల విశేషాలు. కెమెరా క్రాంతి కుమార్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.